గత ప్రభుత్వం మంజూరు చేసిన అనేక పనులను రద్దు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గత ప్రభుత్వము మంజూరు చేసి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి పనులు ప్రారంభం కాని వాటన్నిటిని కూడా మౌఖికంగా ఓవరాల్ గా హోల్డ్లో పెట్టమని అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వము ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామాల అవసరాలను గుర్తించి, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక పనులకు మంజూరు ఇచ్చింది. ఉదాహరణకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన పనులకు మంజూరు ఇచ్చింది. సిఆర్ఆర్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్, ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్, పిఎంజిఎస్వై, అదేవిధంగా సిడిపి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 7 మండలాలకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది. ఇది కాకుండా ప్రత్యేకంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే తండాలకు కనెక్టివిటీ లేదు, ఆ కనెక్టివిటీ లేని దాదాపు అన్ని తండాలకు లింక్ రోడ్డు మంజూరు చేసింది. నూతనంగా ఏర్పడిన తండా గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్కు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మొత్తంగా ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే 78 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు మన గన్పూర్ నియోజకవర్గానికి వచ్చింది. ఒక 200 కోట్ల రూపాయలు సిఆర్ఆర్ కింద, ఎంఆర్ఆర్ కింద, అదేవిధంగా సిడిపి కింద మంజూరు అయితే ఒక 78 కోట్ల 50 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు వచ్చింది. అంటే దాదాపుగా 278 కోట్లు, 280 కోట్ల రూపాయలు, 280 కోట్ల రూపాయల పనులు వివిధ శాఖల ద్వారా గత ప్రభుత్వం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు ఇచ్చింది. ఇందులో కొత్త రోడ్లు ఉన్నాయి, పాత రోడ్లను మెయింటైన్ చేసేది ఉన్నది, ఇందులో గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి, సిసి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా అనేక మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులు కూడా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ దశలలో ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ పనులను ఇంకా హోల్డ్లో పెట్టినా, ఈ పనులను రద్దు చేసిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. 278 కోట్ల రూపాయలను తర్వాత కాలంలో మనం మంజూరు చేసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నది. ఏమాత్రము అలివి కాని, అమలు కాని, చేయలేని దాదాపు 420 హామీలు ఇచ్చి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ 420 హామీలను అమలు చేయాలి అంటే లక్షల కోట్ల రూపాయలు కావాలి. అవి సమకూర్చుకోవడానికి దారి లేదు. రుణ సదుపాయం లభించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్ర వనరులు పెంచుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పనులు మంజూరు అయితాయని నమ్మకం నాకు లేదు. సంక్షేమ పథకాలకు, జీతాలకే మన ఆదాయం సరిపోనప్పుడు కొత్తగా పనులు మంజూరు చేస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకనే
మీరు కొత్త పనులు మంజూరు చేయలేకపోయినా పర్వాలేదు, గత ప్రభుత్వం ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకై మంజూరు చేసిన పనులను మాత్రం రద్దు చేయొద్దు, పనులు ఆపొద్దు అని మాత్రము నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ పని చేస్తే, రద్దు చేసినా, పనులు ఆపాలని ఆదేశించినా నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైన మాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేయకండి, ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయకండి, మంజూరైన పనులను ఆపే ప్రయత్నం చేయకండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా నియోజకవర్గానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని పనులను కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఒక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనాయి. కాబట్టి ఆ పనులన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.